నా పేరు వెంకటేశు. అనంతపురం జిల్లా బుక్కరాజ మండలము భద్రంపల్లె సమీపంలో ఉంది మా డ్రాగన్ తోట. చూడండి రైతు మిత్రులారా, మొక్క వయసు వచ్చేసి 3 ఏళ్ళు. ఇది వెరైటీ వచ్చేసి జైన్ వెరైటీ. ఈరోజు డేట్ వచ్చేసి 27/8/2025 సంవత్సరము. చూడండి మిత్రులారా, మొత్తం అంతా ఈరోజు ఫ్లవరింగ్ వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ దగ్గర ఒక 40% ఫ్లవరింగ్ ఉడిగినాయి. రేపు వచ్చేసి 40% ఉడుగుతాయి, మొన్న 20% ఉడుగుతాయి. మొత్తం అంతా తోటంతా ఇదే విధంగా ఉంది. మొత్తం ఇవన్నీ ఒక సైడు అన్ని ఉడిగినాయి, ఇంకో కొన్ని సైడు ఈ పక్క వచ్చేసి రేపు సిద్ధంగా ఉన్నాయి ఫ్లవరింగ్ ఇడడానికి. ఇదంతా రేపు ఉడుగుతుంది. ఇది మన్నాడు అడుగుతుంది అనమాట. మన్నాడు తక్కువ, రేపు 90%, ఆల్మోస్ట్ 40% ఉడుగుతాయి. ఈరోజు 40%, రేపు 40%, మన్నాడు వచ్చి 20% ఉడుగుతాయి. రెండు మిత్రులారా, జైన్ వెరైటీ ఇది. తోటంతా ఇదే విధంగా ఉంది. మొత్తం అంతా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. చూడండి, మొత్తం ఒక ఈ పక్క అదంతా ఇదే విధంగా ఉంది. నేనేం చెప్తున్నానంటే, ఈ మొక్క వచ్చేసి 3 ఏళ్ళ పెట్టి 3 ఏళ్ళకు గాను ఈ సంవత్సరం 6 కట్టింగులకు గాను నాకు 10 టన్నుల దిగుబడి వచ్చింది. ఏమంటే మనం స్వయాన మనం ఫీల్డ్లో ఉండి చూస్తున్నాం కాబట్టి నేను ఆ అనుభవంతో నీకు దాంతో నేను చెప్తా ఉన్నాను. మొత్తం అంతా 6 కటింగ్లకు గాను 10 టన్నులు దిగుబడి వచ్చింది. ఇంకా ఒక 8-10 టన్నులు దిగుబడి వస్తాయని నేను ఎంతో ఆశిస్తున్నాను. అంటే ఈ ఫ్లవరింగ్ వచ్చేసి ఈరోజు రేపు వర్షం రాకపోతే ఆల్మోస్ట్ 90% ఇంకా నీకు డ్రాప్ కావన్నమాట. ఈరోజు వర్షం రాకూడదు, రేపు వర్షం రాకూడదు, మొన్నాడు వచ్చినా పర్లే, ఇంకా నీకు ఆల్మోస్ట్ నీకు 90% ఈ దిగుబడి మనకు వచ్చినట్లే లెక్క. ఇప్పుడు వచ్చేసి నేను ఉదాహరణకి జూలైలో ఇదే విధంగా ఫ్లవరింగ్ ఇదే స్టేజ్లోనే ఇదే ఫ్లవరింగ్లోనే ఇదే సేమ్ ఇస్తే ఒక సాలుకు వచ్చేసి మనకి అప్పుడే ఎంచుకుంటాం కదా, దాని లెక్క ప్రకారంగా నేను జూలైలో కూడా జూలై 1 1 తారీఖు 2 తారీఖు ఆ టైంలో ఈ ఫ్లవరింగ్ ఇడిగినప్పుడు నేను ఆ పక్క ఈ పక్క ఎంచినాను. తర్వాత మళ్ళీ పంట వచ్చినప్పుడు కూడా కటింగ్కి వచ్చినప్పుడు కూడా నేను చూశాను కాబట్టి దానికి బేస్ చేసుకుని నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇదే ఫ్లవరింగు ఈ పొద్దు రేపు ఇడిగినప్పుడు వర్షం రాకపోతే ఖచ్చితంగా 4 నుంచి 5 టన్నులు పక్కా వస్తుంది. అది మాత్రం నేను చెప్పగలను అనమాట. నేను దాన్ని చూసుకొని చెప్తా ఉంటాను. నాకు మళ్ళా దైవాధీనం మనం ఏం చేయలేము. అది ప్రకృతితో ముడిపడింది కాబట్టి ప్రకృతి సహకరిస్తే మనం ఎంతైనా మగ్గలమే. ప్రకృతి కొంచెం సహకరించకపోతే ఇంకా ఎటువంటి వాడైనా కూడా డీల్ అనే. కాబట్టి మిత్రులారా, మొత్తం సైజులు బాగా వస్తాయి. జైన్ వెరైటీ కొంతమంది ఏమంటారంటే జైన్ వెరైటీ సైజులు రావాలని కొంతమంది అంటూ ఉంటారు. అదేం నమ్మద్దండి. ఇప్పుడు ఏదైనా కానీ ఉంటాయి. ఇప్పుడు కాకపోతే ప్రతి ఒక్క ఈ మొక్కే కాదు, ప్రతి ఒక్క మొక్కకి కొద్దిగా ఆల్మోస్ట్ కొద్దిగా 20% అటు ఇటు ఉంటుంది అనమాట. అంటే నీకు 2 టన్నులు కాయలు అయినప్పుడు 2 టన్నులు అన్ని సైజులు రావు కదా. కొద్దిగా 2 టన్నులు వచ్చేసి ఒక 200 కేజీలు 300 కేజీలు అట్లా చిన్న కాయలు కూడా వస్తాయన్నమాట. అన్ని కలుపుకొని ఆ లెక్క ప్రకారంగా అంటాం. ఈ మొక్క కాదు, ఏ మొక్క తీసుకున్నా కూడా అట్లా అంటారు. కాకపోతే జైన్ వెరైటీ మిగతా మొక్కలకు పోల్చుకుంటే ఓ 20% 30% ఎక్కువ దిగుబడి వస్తుంది అనమాట. నేను చెప్పగలను. అది ఎందుకు చెప్పగలను అంటే నేను ఈ ఫీల్డ్లో ఉంటాను కాబట్టి 3 ఏళ్ళ నుంచి అది చెప్పగలను. స్వయంగా నేను చూసినా కాబట్టి నాకు చెప్పగలను అనమాట. ఇది మిత్రులారా, మొత్తం అంతా తోటలు తెలిసే విధంగా ఉంటుంది. ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. ఇదంతా ఎక్కడ కొన్ని కాయలు ఉన్నాయి. ఇంకా అది కూడా 10 days అయిపోతే ఇది కొన్ని కాయలు ఉన్నాయి. ఏమన్నా మచ్చలు వస్తాయి కదా, ఇట్లా ఎల్లో మచ్చలు, అంటే ఇట్లా దీనికి వచ్చేసి ఎల్లో మచ్చలు, ఇట్లా ఎల్లో మచ్చలు ఉండే ఇట్లా ఎల్లో మచ్చలు వస్తాయి కదా, కాయలు లేకున్నప్పుడు కొట్టండి. అది కూడా షాప్ కానీ లేకుంటే ఏదైనా కానీ అట్లా మనం బ్లడ్ అడిగి చెప్తారనమాట. అది మీరు కొట్టండి. అది కూడా కాయలు ఉన్నప్పుడు కాదు, ఫ్లవరింగ్ కూడా 4-3 రోజులు విడుదలంగా కొట్టండి అనమాట. మళ్ళీ కాయలు ఉన్నప్పుడు కొట్టితే అనుకో కాయలు అట్లే పట్టుకుంటారు అనమాట. ఇటు పట్టుకుంటే నీకు మళ్ళీ వ్యాపారస్తులు తీసుకోవాలంటే కొంచెం వాళ్ళు తక్కువ అడుగుతారు.
కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోండి అని నేను చెప్తున్నాను. వర్షం వస్తే మొత్తం గిడ్లు పీకిచ్చేస్తాము. సాల్లో కూడా నాటుతో సేద్యం చేయించేస్తాము. వర్షం రాలేదు కాబట్టి పీకేనంటే గిడ్లు రాదు. ద్వారా మొత్తం అంతా ఇది స్టిమ్ వచ్చేసి ఎవరన్నా కానీ ఒకవేళ మొక్కలు పెట్టాలనుకున్న వాళ్ళు ఇట్లా చిన్న స్టిమ్ పెట్టద్దండి. ఇట్లా లావ్ స్టిమ్ ఉండాలన్నమాట. పెద్ద స్టిమ్ ఇట్లా స్టిమ్ పెద్దదండి. ఇట్లా పెద్ద స్టిమ్ ఉండాలన్నమాట. బాగా ఎడల్పుగా పెద్ద స్టిమ్ ఉండాలా. ఆ స్టిమ్ తీసుకోవాలని నా మనవి. ఎట్లుంటావు పెద్ద స్టిమ్ తీసుకుంటే నీకు గ్రోతింగ్ బాగా ఏర్లు బాగా ఫ్రీగా పోతాయి. చెట్టు కూడా బాగా నీకు రావడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఎవరన్నా కానీ మొక్కలు కావాలన్నా మన డ్రాగన్ ఫ్రూట్ కావాలన్నా కూడా నంబర్ స్క్రీన్ పైన ఇస్తాం. ఆ నెంబర్కి కాల్ చేయండి. మొక్కలు మేము సప్లై చేస్తాం. మినిమం 1000 మొక్కలు ఉన్నా కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా కొంటా. మేము 1000 మొక్కలైనా కూడా మేము ఆర్డర్ చెప్తే 1000 మొక్కలైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా మేము ఉంటాము. ఎవరైనా కానీ ఒకవేళ మీరు వచ్చినా పర్లేదు, ఒకవేళ రాకపోయినా కూడా మేము రాలేమున్నా మాకు ట్రాన్స్పోర్ట్ ద్వారా కొంటా మాకు ఇవ్వగలరా అంటే అట్లయినా ఇస్తాము. మిత్రులారా, ఎవరైనా కానీ మొక్కలు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి సంవత్సరం వరకు మేము జాగ్రత్తగా చెప్తాము. అంటే మొక్క ఏ టైంలో పెట్టాలా, పిచికారీ ఎప్పుడు చేయాలా, దానికి ఎరువులు ఎప్పుడు వేయాలా, ఎప్పుడు మందులు కొట్టాలనేది మేము వివరిస్తాము. సంవత్సరం వరకు శీతాకాలంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలా, వేసవి కాలంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలా, ఇవన్నీ మేము వివరిస్తాం. మిత్రులారా, మొత్తం తోట అంతా ఇదే విధంగా ఉంది. చూడండి, మీకు అంతా చూపిస్తున్నాను. ఇంతకుముందు కూడా పంట కూడా మీకు 2 టన్నులు 3 టన్నులు అయినప్పుడు హైదరాబాద్కి మళ్ళా కడపకి తిరుపతికి అట్లా పంపించాము. ఏదో 3/4 టన్ను 400 కేలు 300 కేలు ఉన్నప్పుడు ఇట్లా అనంతపురం లోకల్లో బండ్లు వచ్చి వాళ్ళే 5 రూపాయలు అటు ఇటు తీసుకొని పోతారు. 2 టన్నులు 3 టన్నులు అయినప్పుడు నేను వీడియో తీసి ఇంతకుముందు నా ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ ఎవరికో డౌట్ ఉంటే కానీ చూడండి. నేను ప్రతి ఒక్కటి 2 వారాలు కూతురి 20 రోజులు కూతురి ఖచ్చితంగా నేను వీడియో తీసి పెడుతున్నాను. ఎవరన్నా ఒకవేళ అట్లా ఏమైనా డౌట్ ఉంటే కానీ మీరు చూసుకోండి. మీరు మా ఛానల్ చూసే వాళ్ళంతా లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం. ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో
ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసి మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే? సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే?